మహిళలే తోపుదుర్తి గ్రామంలో మహిళలే చెప్పులు ఇసిరితే నువ్వు తోపుదుర్తి గ్రామానికి వచ్చినప్పుడు 2000 మంది పోలీసులను బందోబస్తు తెచ్చుకున్నావు. తోపుదుర్తి గ్రామంలో నీ మీద చెప్పులు ఇసిరితే 2 ట్రాక్టర్లకి అయినాయి. అవి 2000 మంది పోలీసులు వస్తే 6 గంటలు ఊర్లోకి రాలేకపోయినావు. మళ్ళీ మేమంతా బతిమాలి బాగుండదు, ఇది పద్ధతి కాదు, బతిమాలుకొని ఊర్లోకి వదలండి అంటే వదిలినారు. వాళ్ళు మా మాట ఇంట్లో చెప్పులు వేసినారు. ప్రజలు తిరగబడితే ఎట్లుంటుందో నీకే బాగా తెలుసు. నాకు తెలిసి ఈ 164 మందిలోకి నీకే బాగా తెలుసు. మరి 50,000 మంది ఇళ్లను నువ్వు నిర్మాణం చేయకుండా ఆపినావే. 50,000 మంది వాళ్ళ కాళ్ళకున్న మెట్లు ఆ చెప్పులు తీసుకొని ఇసిరితే 1,00,000 చెప్పులు ఆ గుట్టలో నువ్వు కనపడతావా? ఆ 1,00,000 చెప్పులు ఆ తుఫాన్లో కొట్టకపోవా? మరి ఈరోజు పరిటాల సునీతమ్మ నువ్వు నీ కొడుకుల్ని నీ తమ్ముళ్ళని అడ్డం పెట్టుకుని హత్య రాజకీయాలు ఒకవైపు చేపిస్తా, ఎవరు కూడా జిల్లాలో నీ మీద మాట్లాడని పరిస్థితిని క్రియేట్ చేసుకుని భయాందోళనలను నువ్వు వాళ్ళలో ప్రజల్లో సృష్టించుకొని ఈరోజు అక్రమ వసూళ్లకు పాల్పడతా మీ అధికారుల ద్వారా 10,000 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం నియోజకవర్గంలో చేస్తున్నావు. ఇది కాదని నిరూపించుకోవాలనుకుంటున్నావా? అవునని నిరూపించడానికి నువ్వు రాసిన లేఖే, ఈనాడు రాసినటువంటి వార్త, జ్యోతి రాసినటువంటి వార్త అవునని నిరూపించమన్నావు. నువ్వు రాసిన లేఖ వల్ల మీ పత్రికలు నువ్వు ఆపినావు, పనులను రాసినావు, అవే వేరే ఎవరు అవసరం లేదు నీకు నిరూపించడానికి. కాదు నేను ఆపలేదంటే పనులు పెట్టించు. నువ్వు వచ్చిన మేస్త్రీలు మీ పీడీ అడగడం లేదా? మీ డీలు అడగడం లేదా? డబ్బులు ఇవ్వాల, ఎమ్మెల్యేలు కలిసల్లా పోవాలా డబ్బులు ఇవ్వాలని అడగడం లేదా? నువ్వు పెట్టించు ప్రెస్ మీట్, మీ డీలతో మీ పీడీతో పెట్టించు. రాండి ఎవరైనా కట్టండి అని. దీనికి ఎవరికి బార్ లేదని పెట్టండి. మీరు ఎవరెవరికి అయితే బాకీలు పడినారో ప్రభుత్వము ఆ చిన్న మేస్త్రీలకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించండి. ఎందుకు కట్టరు? మీరు పనులు ఆపి వసూలు చేయడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. చెప్పులు అందరికీ తెగుతాయి. ఇంతమంది మహిళా లబ్ధిదారులు 50,000 మంది పరిటాల సునీత రాసిన లేఖ వల్ల, పరిటాల సునీతమ్మ రాసిన లేఖ వల్ల 50,000 మంది లబ్ధిదారులు తమ ఇళ్లలోకి గృహప్రవేశాలు చేయలేకపోతా ఉన్నారు. మేము త్యాగంతో, ప్రజల మీద ప్రేమతో ఎంతో మంది మేస్త్రీలు తీసుకొచ్చి ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందించినాము. మీరు ఈరోజు ఇల్లు కట్టండి. పరిటాల సునీతమ్మ నువ్వే కట్టి ఇల్లు, నువ్వు కట్టాలా. నువ్వు కట్టినాకనే మళ్ళీ మాట్లాడలేదంటే ఈ 50,000 మంది నీ ఇంటి మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అనంతపురం అర్బన్లో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అడగకపోవచ్చు, గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు అడగకపోవచ్చు. నేను అడుగుతాన్నా, అనంతపురం పట్టణంలోని 50 వార్డులకు సంబంధించి రాజీవ్ కాలనీ, నారాయణపురము, అదేవిధంగా అనంతపురం రూరల్, రుద్రంపేట ప్రాంతాలకు సంబంధించి, మరియు మా రాప్తాడు నియోజకవర్గంలో పాపంపేట, కక్కలపల్లి కాలనీ, అనంతపురం రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి, అనంతపురం పట్టణం చుట్టూ సిద్ధరాంపురంలో, ఉప్పరపల్లిలో, పస్నూరు కొత్తపల్లిలో, తాటిచెర్లలో, కురుగుంటలో, కొడిమిలో, ఆలమూరులో, రాచాన్పల్లిలో ఇళ్ల నిర్మాణము ఆగిపోయింది. ఎందుకు? హిందూపురంలో కాంట్రాక్టర్కి ఎవరికై ఇచ్చి పనులు చేయిస్తున్నారు. హిందూపురంలో పనులు జరుగుతున్నాయి. గతంలో పనిచేసేవాడు వాడు రెడ్డి, వాడు వద్దని తీసేసి కొత్త వాళ్ళకి ఎవరికై ఇచ్చినారు. ఎందుకు? మిగిలిన చోట్ల పనులు 2 నెలల నుంచి బిల్లులు రాలే, కానీ పనులు అవుతున్నాయి. ఎందుకు ఇక్కడ 18 నెలల నుంచి ఆగిపోయినాయి? నువ్వు ఎమ్మెల్యేవే కదా, ఎందుకు నువ్వు అడగడంలే? ఎందుకు నువ్వు బాధ్యత తీసుకోవడంలే? అయిపోయినాయి. మీకు ఇండ్లు ఉన్నాయి, భారీ ఇండ్లు ఉన్నాయి, 8 కార్లు ఉన్నాయి. బెంజ్ కారు మొన్న అదేం పండగన్నా ఆయుధ పూజ రోజు 4-5 తుపాకులు ఉన్నాయి పెట్టినారు. నీకు బెంజ్ కారు పరిటాల్సి ఉంటుంది, రేంజ్ రోవర్లు, డిఫెండర్స్, ఫార్చ్యూనర్స్, 8 కార్లలో నువ్వు తిరుగుతాండవు. నీకు ఇప్పటి వరకు చెప్పిన 1,000 కోట్ల ఆస్తి ఉన్నాయి. నువ్వు ఆటో వాళ్లకు నీ కారుమైన లెక్క కూడా కదా 2,62,00,000 ఇచ్చి మేము పరిటాల కుటుంబము
దానం చేసేటువంటి కుటుంబం అని చెప్పుకుంటున్నావు. ఏడదానం చేసినావు, ఏడదానం చేసినావు, ఏడదానం చేసినావు. పేరూరు డ్యాంకు నీళ్లు మేము డబ్బులు పెట్టి నీళ్లు తీసుకొచ్చి 3 ఏళ్ళు నీళ్లు ఇస్తే నువ్వు నీళ్లు రానికుండా అడ్డుకున్నావు, కడుపులు కొట్టినావు. అంతే నీవు ఆ కాలువ రాజశేఖర్ తీసుకొస్తే నీళ్లు కిందికి ఇంకకుండా లైనింగ్ చేసినావు, కడుపులు కొట్టినావు, రైతులు కడుపులు కొట్టినావు, ఇండ్లు ఆపినావు, పేదల కడుపులు కొట్టినావు. మీరు ఉచిత వివాహాలను ప్రచారం చేసుకునే సట నేసేవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కదా మీరు చేసింది, ధర్మవరంలో వసూలు చేసి కదా మీరు చేసింది. ఏడదానం చేసినావు, ఎవరికి దానం చేసినావు? మీ కార్యకర్తలు అని చెప్పమను. ఎవరు మేమంతా వద్దు, రాప్తా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పమను. పరిటాలలో దాన ధర్మాల్లో విచ్చలవిడిగా చేస్తానని చెప్పమని చెప్పు. మీ కులస్తుల్ని చెప్పమని చెప్పు. ఏడదానం చేసినావు నువ్వు? పిల్లికి బిచ్చం పెట్టినావా? ఏ రోజన్నా పిల్లికి ఏ రోజన్నా బిచ్చం పెట్టినావా? ఒక రైతు 3.5 ఎకరా కోల్పోయి ఆ గాలిమరల సంస్థ 65 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా అంటే 2014-19 మధ్య ఆ రైతుకు నువ్వు ఇస్తే 7-8 లక్షలు ఇచ్చినావు, లేదా 10 లక్షలు ఇచ్చినావు, లేదా అది కూడా ఎగరగొట్టినావు ఆన్లైన్లో పేరు మార్చి. ఒక రైతు మీద 60 లక్షలు, 65 లక్షల్లో ఈ 10 లక్షలు తీసి 50 లక్షలు వసూలు చేసినారు. మీరు దానం చేసినారా? మీరు రక్తం పిండి వసూలు చేసినారు, రక్తం పిండి వసూలు చేసినారు. ముష్టికోవెలలో నందీశ్వరుని విగ్రహాన్ని ఎత్తకపోవడము నిధుల కోసము. గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ అటువంటి పనులే జరిగినాయి. ఒక లాకప్ డెత్ జరిగింది. నిధులు ఆయన ఏం పేరు, పెనుగొండ కాళేశ్వరం స్వామి ఉన్నప్పటి నుంచి కూడా నిధుల తవ్వకాలు ఎవరు చేస్తారప్ప ఏరియాలో అంటే ఎవరి పేరు వస్తుంది? ఎవరి పేరు వస్తుంది? పరిటాల రవి పేరు వస్తుంది. ఇప్పుడు మీ ఆ సాంప్రదాయాన్ని, వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా? ప్రజలకు నువ్వు తెలియజెప్పాలా. ఎందుకు పోలీసుల్ని అడగడానికి వెళ్ళిన ప్రజలపైన ఎందుకు కేసులు పెట్టినావు? ఎందుకు కేసులు పెట్టినావు? ఇవన్నీ జరుగుతున్న ఎమ్మెల్యేగా నువ్వు నోరు మూసుకొని చెప్పాల్సిందే. ఏమి మైసూర్ మహారాణి కాదు. నువ్వు పథకాలు అడిగితే చెప్పులు చూపిస్తావా? 1500 రూపాయలు మాకు ఇవ్వలేదు కదా కానీ గ్రామాల్లో పోతే వాళ్ళు అడుగుతా అంటే చెప్పులు చూపిస్తావా? నువ్వు నిరుద్యోగ వృత్తి ఏడుందని జనం అడిగితే చెప్పులు చూపిస్తావా? ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వహిస్తుంటే చెప్పు దిగుతాదంటావా? నీకు నేరుగా ప్రజలే నీకు చెప్పులు చూపించే రోజులు, చెప్పులతో పూజ చేసే రోజులు కూడా వస్తాయని కూడా ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నా. తగ్గు, బాధ్యతను నిర్వర్తించు. 2 నియోజకవర్గాలు ఇచ్చినారు, దోపిడీలు మానుకొని ప్రజల పక్షాన మీరు నిలబడి మీ అక్రమ వసూలు తగ్గించుకొని ఇప్పటికైనా మానండి. మరి లోకేష్ గారు మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంట. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా పద్ధతులు మార్చుకొని హితవు జరుగుతుంది.